ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 82లో అడ్వకేట్ గా పనిచేస్తా ఉన్నారు. అప్పుడు ఈ నియోజకవర్గంలో చాలా మంది ఆయన దగ్గరికి వచ్చేవారు. వాళ్ళందరి పడే ఇబ్బందులు, వాళ్ళందరి కష్టాలు విని ఆయన 1982లోనే మనకి ఇంకా అప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టలేదు. మన ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడు మనకి పార్టీ కూడా పెట్టలేదు. కానీ అప్పటికే ఆయన ఆలోచించి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు, అలాగే ముఖ్యంగా బీసీలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఎస్సీలకు, ఎస్టీలకు, ప్రతి ఒక్కరికి, చిన్న వర్గాలకన్నిటికీ ఇబ్బందులు పడుతున్నారని ఆయన గ్రహించి ఆ రోజు సమితి ప్రెసిడెంట్ గా ఈ 5 మండలాలలో ఆయన పోటీ చేయడం జరిగింది. పోటీ చేస్తే ఆ రోజు ఆయన 16,000 మెజారిటీతో ఆయన గెలవడం కూడా జరిగింది. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నానంటే ఆయన సొంతంగా ఎవరు అప్పుడు పార్టీ, మన తెలుగుదేశం పార్టీ కూడా అప్పటికి లేదు. అయినా కూడా ఆయన సొంతంగా అంటే ఇండిపెండెంట్ గా ఆ రోజు ఆయన గెలవడం జరిగింది. 16,000 మెజారిటీ అంటే అది ఆషామాషి కాదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మీకు ఇంకొక విషయం తెలియజేస్తా ఉన్నా. ఈ మా మామగారు తెలుగుదేశం పార్టీ మన సీనియర్ ఎన్టీఆర్ గారు పెట్టిన తర్వాత 1983లో పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి 3 ఎమ్మెల్యేలను కూడా మన తెలుగుదేశం పార్టీ ద్వారా అసెంబ్లీకి పంపించిన ఘనత ఎవరిదంటే మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆయనకు, ఎందుకంటే మనకు ఇక్కడ కంటెస్ట్ చేయడానికి అవకాశం రాకపోయినా ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, సొసైటీ చైర్మన్లు అయితేనేమి, అన్ని మొత్తం ఎన్ని ఉంటే అన్ని, 5 ఉంటే 5, 5 ఉంటే 4, ఇలా మన జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా చేయడం కూడా చేసిన ఘనత మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా మామగారు నుంచి చాలా మంది రాజకీయ వాళ్ళతో పాఠాలు నేర్చుకొని ఎంతో మంది రాష్ట్ర పదవులు కూడా అనుభవించిన చరిత్ర మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎంతో మందికి జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటికీ కూడా మా దగ్గర చాలా మంది చెప్తా ఉంటారు, ఆ రోజు మీ మామగారి దగ్గరికి వెళ్ళామమ్మా, మీరు ఆయన అసలు ఎంత రైతులంటే ఆయన ప్రతి ఒక్కరి మాట రైతుల గురించి చెప్తేనే ఆయన ఏ పంట వేశారు, ఏం వేశారు, మీకు ఎంత లాభం వస్తుందని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకునేవారు. ఒక చైర్మన్ గా ఉండి కూడా ఆయన ఒక రైతు మాదిరిగా కూడా ఆయన మాతో మాట్లాడేవారని కూడా చాలా మంది చెప్పడం కూడా జరుగుతోంది. కానీ ఒక్కటే చెప్తా, తెలుసుకున్న కొద్ది మంది వాళ్ళ రాజకీయ ఉనికి కోసం తెలుసుకున్న కొద్ది మంది ఆయన కంటెస్ట్ చేస్తే మాకు ఇంకా ఇబ్బంది అవుతుంది, ఈయన ఎమ్మెల్యే అయితే మా ఆటలు ఏమి సాగవు, మేమేమన్నా ఇది చేస్తే ఈయన ప్రశ్నిస్తారని వాళ్ళ దురాలోచనతో వాళ్ళ రాజకీయ ఉనికి కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఇద్దరిని ఒకటేసారి ఇదే నవంబర్ 18, 2006లో చంపడం మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో అవమానాలు పడ్డాం, ఎన్నో అవహేళనకు గురైనాం, మేము ఎన్నో కష్టాలు కూడా పడ్డాం. కానీ మీ అందరి కోసం వాళ్ళ పేరు నిలబెట్టాలా. వాళ్ళు ఈ రోజు ఈ ఆలూరు నియోజకవర్గంలో ఆయన ఎంతో మందికి ఎన్నో సేవలు చేశారు. ఆ సేవలను మేము ఆయన పేరు నిలబెట్టాలని, అవన్నీ భరించి, అవమానాలు కూడా భరించి ఆయన పేరు నిలబెట్టాలనే ఉద్దేశంతో మాకు ఎన్ని కష్టాలు ఎదురైనా మేము పోరాడమని చెప్పి కూడా మీ అందరికీ తెలుసు. అదే విధంగా ఆ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు
నాకు వైకుంఠం శ్రీరాములు గారు గుర్తొస్తారని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే నాకు ఆలూరులో ఎప్పుడు వైకుంఠం శ్రీరాములు గారు తెలుగుదేశం పార్టీకే పనిచేశారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒక ఎలక్షన్ మీటింగ్ లో ఎప్పుడు కూడా ఏ ఒక్క మీటింగ్ లో అట్లా ఒక వ్యక్తి గురించి మన సీఎం గారు చెప్పిన సందర్భమే లేదు. అలాంటిది మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారి గురించి మాట్లాడారంటే మేము ఆ రోజే అనుకున్నాం, ఇదొక్క ఒక్క మాట జానకి మా సారి ఏమిచ్చినా మా జీవితాంతం టీడీపీ పార్టీలో ఎన్ని కష్టాలు ఎదురైనా మేము పనిచేయాలని చెప్పేసి నేను మా ఆయన నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఆ రోజు మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే చెప్పారు, వైకుంఠం శివప్రసాద్ గారు, జ్యోతి గారు పార్టీలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఉన్నారు, వాళ్ళని ఆదరిస్తుంది, గౌరవిస్తుంది, వాళ్ళకి అండగా ఉంటామని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మరొక్కసారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రోజు ప్రతి ఒక్కరూ వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా, బయటికి మాట్లాడలేకపోయినా వాళ్ళు ఒప్పుకోవాల్సిందే. బీసీలను తీసుకొచ్చిన, ఎస్సీలను తీసుకొచ్చిన ఘనత ఎవరిదంటే మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారు అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అలాగే మేము కూడా ఆయన నడిపిన మార్గంలోనే నడుస్తాం. దీంట్లో ఎవరికి ఏం లేదు. మేము కూడా బీసీలకు అండగా ఉంటాం. బీసీలనే ఇప్పుడు మీరు చూస్తున్నారు, 6 మంది మండల కన్వీనర్లు కమిటీలుగా వేయడం జరుగుతూ ఉంది. 6 మండలాల్లో 5 మందికి బీసీలకు అవకాశం ఇచ్చాం. అలాగే సొసైటీ చైర్మన్లు 7 ఉంటే 6 బీసీలకు అవకాశం ఇచ్చాం. ఇలా 6 ఉంటే 7 సొసైటీ చైర్మన్లు ఉంటే 7లో 6 బీసీలకు ఇచ్చాం, 1 మాత్రమే ఓసీకి ఇచ్చాం. అలాగే ఇంకొక విషయం, మన బిల్లేకల్ వెంకటేష్ అన్న గారు మీకందరికీ పరిచయమైన వ్యక్తే. చాలా సౌమ్యుడు, చాలా పార్టీ కోసం అహర్నిశలు కేసులు పట్టుల్నే మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా చేసినారు. కానీ మేము అందుకు భిన్నంగా ఒక ఎస్సీ రిజర్వేషన్ అయినప్పుడు ఒక సామాన్యుడు, ఒక బీదవాడు పార్టీకి ఎన్నో కష్టాలు, పార్టీలు ఉన్నా లేకపోయినా ఎన్నో కష్టాలు పడిన వ్యక్తికి మన బిల్లేకల్ వెంకటేష్ అన్న గారిని మార్కెట్ యార్డ్ చైర్మన్ గా కూడా మన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీ అందరికీ తెలుసు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మల్లేపల్లి రంగడు ఇలా దేశీ కోటకొండ అనే గ్రామానికి చెందిన వ్యక్తి. అక్కడ దగ్గరగా 150 మర్డర్లు జరిగిన చరిత్ర. ఎందుకంటే రాజకీయాల కోసం చాలా మంది నాయకులు వాళ్ళ స్వార్థం కోసం బలి చేసినారు అక్కడ. అలాంటి దగ్గర ఇలాంటి నాయకులు, ఉత్సాహవంతుడు, చాలా కష్టపడే వ్యక్తి అని చెప్పేసి మేము ఆయన కూడా ఆ గ్రామంలో మార్పు తీసుకురావాలా, ఫ్యాక్షన్ కు ఇలాంటివన్నీ ఉండకూడదనే ఉద్దేశంతో ఆ విలేజ్ నుంచి యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి అని చెప్పేసి ఆయన కూడా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా కూడా చేయడం జరిగింది. మార్గంలో నడిచి అందరికీ కూడా సమానంగా చూసి ఈ ఆలూరు నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అది చేస్తాం, ఇది చేస్తాం అంటూ ఉన్నారు. ఇప్పటికే మన ఆలూరు నియోజకవర్గ ప్రజలు వాళ్ళకి 3 సార్లు కాంగ్రెస్ ని గెలిపించారు. ఇక్కడ ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు, అప్పుడు 3 సార్లు గెలిపించినారు అక్కడ. అలాగే నెక్స్ట్ 3 సార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీని ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. వాళ్ళు అభివృద్ధి చేయకుండా 3 సార్లు 20-30 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు ఆలూరు నియోజకవర్గ ప్రజలు, అయినా అభివృద్ధి జరగలేదు. మంత్రులుగా ఉన్నారు ఇక్కడ. రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కూడా మంత్రిగా పనిచేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో కూడా మంత్రిగా పనిచేశారు. కానీ ఆలూరు నియోజకవర్గంలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు. మీరు ఎక్కడికైనా రండి, మేము చర్చకు కూడా సిద్ధం. 30 సంవత్సరాలు అవకాశం ఇస్తే చేయకుండా ఇప్పుడు ఇంకొకసారి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.